చూశారు కదండి అరుణ్ గారు టోటల్ సునామీ అని చెప్పని అంటున్నారు. 5 సంవత్సరాల నుంచి పడ్డ ఆవేదన అని చెప్పని అంటున్నారు. సీత గారు మీరు చెప్పండి, యాక్చువల్గా వైసీపీ క్యాంపెయిన్ మొదలెట్టినప్పుడు ఒక రకమైన సైకలాజికల్ క్యాంపెయిన్ అనుకుందానని వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా ఉండొచ్చు. చాలామందికి అనిపించింది ఇంత వ్యతిరేకత ఉన్నా కానీ, ఏ సెక్షన్ కూడా అంత హ్యాపీగా లేకపోయినా కానీ అతనికి ఏంటి కాన్ఫిడెన్సు, ఎందుకని వై నాట్ 175 ఓకే, ఒక రకంగా అది ఎదుటి ప్రతిదాడి చేయడానికి అదొక రకమైనటువంటి సైకలాజికల్ మాట మాట్లాడాలని అనుకున్నా కానీ ప్రతిసారి కూడా ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ ఉట్టిపడుతూ ఉండింది ఆ సిద్ధం సభల్లో కానీ వీటిల్లో కానీ? ఎందుకంటే మేము స్టార్ట్ చేసింది మా కిట్లో 36 సీట్లతో మొదలెడుతున్నాం మేము. అంటే 36 SC ST నియోజకవర్గాలు ఉన్నాయి, వాటితో అవన్నీ మా కిట్లో ఉన్నాయి, ఆల్రెడీ కిట్లో ఉన్నాయి, వాటి నుంచే మా గెలుపు మొదలెడుతున్నాము అని చెప్పని అన్నారు. 36 అంటే ఇప్పుడు 22, 23 వస్తున్నట్టున్నాయి. సో ఆ 36 కూడా లేనట్టే కదా, 36 కూడా లేనట్టే కదా. అంటే దీన్ని బట్టి చూస్తే ఓవర్ కాన్ఫిడెన్స్. ఆయన ఏమనుకున్నారంటేనండి, నేను వెల్ఫేర్ స్కీమ్స్ మంత్లీ డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నాను, దానితోటే నాకు ఓట్లు పడతాయి, దాంతోటే నాకు క్లియర్ కట్గా ప్రజలు మ్యాండేట్ ఇస్తారు అని చెప్పేసి ఒక బలంగా నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రతిసారి బటన్ నొక్కినప్పుడు కూడా క్రోర్స్ ఆఫ్ మనీ అడ్వర్టైజ్మెంట్ కోసం అన్ని పేపర్స్లో ఆయన అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. అటువంటి తగలబెట్టడాలు విపరీతంగా మనీ వేస్ట్ చేశారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంచనా ఎక్కడ తప్పింది అని మనం కూలంకషంగా చూస్తే కనుక ప్రజల నాడిని పట్టుకోవడంలో పూర్తిగా ఆయన టీము వాళ్ళ ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారు. ఇక్కడ చూస్తే మొట్టమొదటి నుంచి ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. మన లీడర్ ఏదైనా పని చేస్తుంటే ప్రతిదీ దానికి పాజిటివ్ నెగిటివ్ యాంగిల్ చాలా క్లియర్గా క్లారిటీగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని గత 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేస్తాడో లెట్ us గివ్ హిమ్ ఎ ఛాన్స్, లెట్స్ వెయిట్ ఫర్ హిస్ రూల్ అన్నట్లుగా వాళ్ళు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్. అప్పుడు నమ్మారు. పీపుల్ బిలీవ్డ్ హిమ్ ఇన్ 2019 ఎలక్షన్స్. ఆయన ఇంకొకటి ఏంటంటే హీ మేడ్ సెవరల్ ప్రామిస్ డ్యూరింగ్ హిస్ పాదయాత్ర, ప్లస్ హిస్ ఫాదర్ చరిష్మా ఆల్సో హెల్ప్డ్ హిమ్. ఆయనకు ఆ విధంగా హెల్ప్ అయిన తర్వాత క్లియర్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఆయన పరిపాలన మీద, అభివృద్ధి మీద, ప్రజల సంక్షేమం మీద, స్టేట్ డెవలప్మెంట్ మీద, స్టేట్ని ఏ విధంగా పైకి తీసుకురావాలి అనే పాయింట్స్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయకుండా పూర్తిగా ఆయన విద్వేష రాజకీయాల వైపు, రివెంజ్ పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం గత 5 సంవత్సరాల నుంచి అపోజిషన్ పార్టీల కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం. అంటే అంత మెజారిటీ ఇచ్చింది అటువంటి పనులు చేయడానికి కాదు కదా. ఎగ్జాక్ట్లీ. చాలా మంది అనుకున్నారు 151 సీట్లు వచ్చాయండి, కనీసం ఇంకో 20 సంవత్సరాల పాటు అప్రతిహతంగా పరిపాలించవచ్చు అని చెప్పిన. ఎగ్జాక్ట్లీ. ఈజ్ అ యంగ్ అండి, ఈజ్ యంగ్ చీఫ్ మినిస్టర్. ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే పరిపాలనని నెగిటివ్గా యూజ్ చేశారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో వస్తారు అనుకుంటే పొరపాటు చేశారండి. ఈ రోజున దాదాపు 14 లక్షల కోట్లు అప్పులు చేస్తే అందులో ఒక 2.5 లక్షల కోట్లు టీడీపీ హయాంలో జరిగింది. బట్ విత్ ఇన్ 5 years 12 lakhs crores అప్పులు చేసి ఆయన ఏం చేశారంటే ప్రజలకి పంచారు. అలా కాదు కదా, ప్రజలందరూ తెలివైన వాళ్ళు, ఈవెన్ చదువు రాని వాళ్ళకు కూడా అప్పులు తెచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, అప్పులు తెచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాలి, రోడ్స్ డెవలప్మెంట్ మీద, ఇవన్నీ పెడితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, బేస్డ్ ఆన్ దిస్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత కొంత లోన్లో నుంచి కూడా కొంత సంక్షేమ కార్యక్రమాలకి దే కెన్ ఇంప్లిమెంట్. బట్ యూ కెనాట్ యూజ్ ఎంటైర్ అమౌంట్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్. అది పెద్ద తప్పు జరిగింది. ఇప్పుడు ఊళ్ళల్లో, గ్రామాల్లో పెద్దవాళ్ళకి ఇంత క్యాలిక్యులేషన్ తెలియకపోయినా పిల్లలకి తెలుసు. ఎందుకంటే SC ST BC ఎవరైనా కూడా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు అంచనా వేయగలుగుతున్నారు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇంకొకటి ఏంటంటే మనకి ఉద్యోగాలు వస్తే ఆంధ్రప్రదేశ్ యూత్ ఎందుకు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తుందండి? మన హైదరాబాద్ కానీ లేకపోతే తమిళనాడు కానీ బెంగళూరు కానీ ఎందుకు? మీరు ఇక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడ యూత్ ఇక్కడే ఉంటారు కదా. ఎలా తయారు చేయాలి మీరు? ఇతర రాష్ట్రాల నుంచి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు చూడగలిగేటట్టు మీ పరిపాలన ఉండాలి.
అది చంద్రబాబు నాయుడు గారు హిస్టరీ చూస్తే హైదరాబాద్లో ఇతర రాష్ట్రాల నుంచి ఈ రోజున ఎంతమంది నార్త్ ఇండియన్స్ హైదరాబాద్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నారండి. అది కదా ఆ స్టేజ్కి తీసుకురావాలి కదా. ఇవన్నీ ప్రజలు చూసారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో అరాచక పాలన, దుష్ట పరిపాలన, వాళ్ళ మంత్రులు మాట్లాడే భాష, ఒక విధంగా రాష్ట్రాన్ని ఒకటి రెండు అరాచకాలు కాదు, ప్రజలు అసెస్ అక్రమాలు చేసుకుంటారు కాదు. కదండి. అంటే ఈయన బలాలేంటి, బలహీనతలేంటి, ఈయన బలాలేంటి, బలహీనతలు. టీడీపీకి కొన్ని ఉన్నా కానీ ఇక్కడ ఒక పేజీలు ఉంటుంది వైసీపీకి. ఇంత అరాచక పాలన, అక్రమ పాలన, దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఫలితమే ఈ రోజున రిజల్ట్. ఎంత ఆయన నమ్ముకున్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వాళ్ళు కూడా సైలెంట్గా ఈరోజు ఎదురు తిరిగి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వెయ్యబట్టే ఈరోజు